చలో కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో, నమస్తే రఘు సార్. నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. చెప్పండి చెప్పండి అన్న. ఇప్పుడు మనమ్మ ఈ స్కీమ్స్ కోసం చెప్పి అప్లికేషన్ అన్ని రాష్ట్రం మొత్తం నుంచి హైదరాబాద్ కి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని జనాలు వస్తున్నారన్న. కానీ ఈ స్కీమ్స్ కి సంబంధించి ఎవరు అసలైన హక్కుదారులు అనేది మళ్ళా ఇక్కడ నుంచి జిల్లా కలెక్టర్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి జిల్లా కలెక్టర్లకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎంఆర్ఓకి వెళ్ళాలంటే ఎంత కాలమైన లక్షల్లో ఉన్నాయంటే ఎక్కడికెక్కడ పోస్ట్ ఆఫీస్ డబ్బాలాగా ప్రతి మండలంలో ఒక డబ్బా పెట్టేస్తే అప్లికేషన్ తీసుకుంటారు. అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కో ఆర్డీఓ ఆఫీస్ కో కలెక్టర్ వెళ్ళుకుని సులువు. కానీ మొత్తం హైదరాబాద్ నుంచి ఇవన్నీ ఆయా జిల్లాలకు వెళ్ళాలంటే ఎంత కాలం పడుతుందన్న? ఓకే. కాబట్టి ప్రభుత్వం ఒకటి ఎక్కడికక్కడ పరిపాలన విభజన అంటున్నారు కాబట్టి ఎక్కడికక్కడ పెట్టేస్తే ఇంత ఇబ్బంది ఉండదన్న. జనాలు రాత్రి మగాళ్ళు ఎండలో వాన అనకుండా వచ్చి చల్లగాల్లో కూర్చుంటారు. కానీ మొత్తం ఏముంటుంది ఒక్కసారి, ఎందుకంటే మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధి లాగా ఉన్నారు. మీ ద్వారా చెప్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ అన్న. హలో హలో అన్న, చెప్పండి. రగన్ అన్న. నమస్తే, చెప్పన్నా. టీవీ ఆపండి అన్న, టీవీ ఆపండి. టీవీ ఆపినా? చెప్పండి. నా పేరు నర్సింగ్ అన్న, హైదరాబాద్ నుండి. ఓకే అన్న, ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం మీద బీజేపీ మీద ప్రచారం చేసేది కదన్నా. ఇప్పుడు వీళ్ళు ఒక లెటర్ రాసి ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది కదన్నా. అవునా? అదే అంటున్నాను. అంతా కథ అంతా A to Z ఫైల్ అంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. ఒక లెటర్ రాసి నీకు ఏమైతుందన్నా? ఇంకోటి 6 గ్యారంటీలు అన్నా. ఈ గ్యారంటీ ఎవరు అడిగిరన్నా వీళ్ళని అన్ని ఫ్రీ 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 ఇచ్చి మళ్ళీ అవే ఫ్రీ మళ్ళీ అప్పులు చేసి అదే జనాల మీద ఇస్తారు. ఫ్రీ చేయకపోతే జనాలకు అసలు ఫ్రీ ఎందుకు ఇవ్వాలన్నా? ఫ్రీ ఇచ్చి అలవాటు చేస్తే మళ్ళీ అప్పులే కదన్నా అయ్యేది. ఎవరు అడిగిరు అసలు వీళ్ళని? ఓకే, అంతే కదన్నా. ఇదే అన్న నా ఒపీనియన్. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. మరో కాల్. హలో, జర టీవీ ఆపే. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్, చెప్పండి. అయితే మన కేసీఆర్ ఏమంటుందంటే మొన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ లో మనం ఢిల్లీలో లేకపోతే మాత్రం బాగా ఇబ్బంది ఉంటది, గెలిపించుకునే బాధ్యత అందరికీ అంటాడు. వాళ్ళతో ఏమవుతుంది అన్న? ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ ఉండే, అక్కడ ఎట్లా బీజేపీ వస్తుంది. ఈ 5-6 సీట్లతో గెలిపించుకొని వస్తే మమ్మల్ని ఇంకా పిచ్చోళ్ళని చేయాలని చూస్తాను సార్. ఇంకా ఓకే, వాళ్ళకంటే తెలంగాణ ప్రజలంటే వాళ్ళు ఇంకా ఏదో పక్కదారి పట్టేయాలని ఇంకా వాళ్ళకి అవే ఆలోచన తోడుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. చూద్దాం పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతారు రేపు ఎంపీ ఎలక్షన్స్ లో. అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అంటే చాలా చిత్రహింసలు పెట్టినా కూడా గెలిపించింది కాంగ్రెస్ ను. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇలా కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చాడు? కాంగ్రెస్ ఏం అవసరం వాళ్ళతోటి? ఓకే, మార్పు కోసం మేము కొట్లాడింది. మేము కొట్లాడిన వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలు చేసారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు వచ్చినాక మా పరిస్థితి ఏందన్నా? అంటే మా పార్టీతో ఏం సంబంధం లేదు కానీ మార్పు కావాలని మేము కొట్లాడినాం. ఓకే, వాళ్ళు లేకుంటే వాళ్ళు మద్దతు చేయకుంటే కదా మనకి ఇచ్చింది. అవును. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చిందన్న. వాళ్ళు ఇప్పుడు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకి పోయి సామాన్య ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుంది వాళ్ళ దగ్గర. అదే చూద్దాం మరి వీళ్ళు తీసుకుంటారా ఏం చేస్తారన్నా చూద్దాం. థ్యాంక్ యూ. సరే అన్న, మంచి. రైట్ అన్న. థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, నమస్తే రగన. నమస్తే అన్న. నా పేరు కావాలి యాదగిరి అన్న. నేను ఒక ఊబర్ డ్రైవర్ అన్న, రైతుని. నేను ఊబర్ డ్రైవరా? అవునన్నా. కక్లూరు విలేజ్ అన్న. ఇప్పుడు రైతు బంధు ఒక లిమిట్ అనేది లేకుండా మొత్తమే క్లోజ్ చేయడం మంచిదన్న. ఇందాక మీరు చెప్పినట్టు నా ప్రతిపాదన కూడా అదే.
ఒకటి ఏంటంటే ఒక పంట పండించిన రైతుకు బోనస్ లెక్కిస్తే కరెక్ట్ రైతు జేబులోకి వెళ్తుంది అది. అవును, ఇప్పుడు ఇచ్చే బోనస్ డబల్ ఇవ్వండి, తప్పే ఉంది. అవునన్నా, దాని వల్ల చాలా లబ్ధి పొందుతారన్న రైతులు. మద్దతు ధర డబల్ చేయండి. ఒక విజ్ఞప్తి అన్న. అవును, వాస్తవమే అది. యాక్చువల్ గా మద్దతు ధర డబల్ చేయండి, ఏముంది. మీరు ఆ పెట్టాల్సిన బెనిఫిట్ ఉంటాయి. అవును, ఆ పెట్టాల్సిన 5,000 కోట్లో 7,000 కోట్లో పంట పండించిన రైతుకు పెట్టండి, నష్టపోయిన రైతులకి డబల్ ఇవ్వండి, తప్పులేదు కదా. హలో అన్న. నమస్తే రజన్న. నమస్తే అన్న. ఇది ఇప్పుడు కొత్త స్కీములు పెడుతున్నారు కదా అన్న, ఈ 6 గ్యారెంటీలని, ప్లస్ ఇప్పుడు నేను లారీ డ్రైవర్ని. ఈ రేషన్ కార్డులో కార్లు ఉంటే ఇవి ఉంటే రేషన్ కార్డు రద్దు చేస్తామంటున్నారు, ఇది నిజమే అన్నా? అది ఇంకేం గైడ్ లైన్సే రాలేదు కదా, అంత ఫేక్. ఏ యూట్యూబ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్లాబ్ ఇల్లు ఉంటే రాదు, అంత ఫేక్ అది. అదే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఏమన్నా అఫీషియల్ ఏమన్నా వస్తే మనం అప్పుడు మాట్లాడవచ్చు. ఏం వాళ్ళు ఏంది, మనం ఏం చెప్తాం. అయితే కొన్ని న్యూస్ ఛానల్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది లేదన్న, అంత ఫేక్. ఇప్పుడు స్లాబ్ ఉన్న ఇళ్ళకి రాదని అంటున్నారు, మరి ఇప్పుడు వాళ్ళు గతంలో ఇచ్చిన ఇందిరా మిల్లు మావే అని అంటున్నారు కదా, ఇందిరా మిల్లు అన్ని స్లాబే కదా. అవును, అవి స్లాబ్. ఇంకోటి ఇప్పుడు ఈ రైతు బంధుకి ఎంత కొంతమందికి కార్లు ఇచ్చిర్రు అని, రైతు బంధు కాదు దళిత బంధు ఏదో కార్లు ఇచ్చిర్రు అని అన్నారు, వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఒక డ్రైవర్ గా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే వాడికి మళ్ళీ రేషన్ కార్డు రద్దు చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ బిచ్చవేసుకునే అవసరమే కదా. అవును, ఓకే, నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ మరి వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటన్నది చూద్దాం. అదే రైట్ అన్న, థ్యాంక్ యూ. అయితే అన్న, ఇప్పుడు వీళ్ళు ఏదో 2,000 ఇస్తున్నాము పెన్షన్ అది ఇదని అన్నారు. నేను లారీ డ్రైవర్ గా ఇప్పుడు మేము లైన్ లో ఉన్నప్పుడు కేటీఆర్ బర్త్డే అని ఖమ్మం నుండి వైజాగ్ వరకు జామ్ చేసిర్రు. ఒక్కరిద్దరికి 2,000 రూపాయలు కాదు, నా 3-4 లాస్ డీజిల్ ఆపుకుంటా పోతే. మరి అవి మాట్లాడరు. ఇప్పుడు నేను డ్రైవర్లుగానే చెప్పేది, వేరే ఇంకా వ్యవసాయం గురించి దాని గురించి కాదు. ఇంకా మేము డ్రైవర్లు కాబట్టి ఇది ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు అది ఇది అని అంటూనే ఉన్నారు కదా. అవును, మాకు వచ్చే ఇబ్బందులు మట్టుకు ఫోకస్ చేయట్లేదన్న. తప్పకుండా మాట్లాడదాం బ్రదర్. థ్యాంక్ యూ. మరో కాల్. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? నేను మందమరి అన్న, కే శ్రీనివాసు అన్న. ఈ కౌలు రైతులకు ప్రభుత్వం ఇస్తుంది కదా డబ్బులు, ఈ కౌలు రైతులను గవర్నమెంట్ ఎలా గుర్తిస్తుంది, దాని మీద అవగాహన రైతులకు కల్పించాలన్నారు. ఎందుకంటే కౌలు రైతుకు రైతు రాయించాలంటే కబ్జా పాస్ పుస్తకాలలో కౌలుదారి రైతు అని పెడితే పట్టాలు అయితే అని చెప్పేసి రైతులు ఎవరు కౌలు ఇస్తున్నాం అనేది రాసి ఇవ్వడం లేదు. అంటే యాక్చువల్గా గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా డిసైడ్ చేస్తే ఇంకా వాళ్ళు కబ్జా చేయడానికి ఇంకేం చేయడానికి అవకాశం ఉండదు కదా. రాసిస్తలేరు కౌలు రైతుకు నువ్వు కౌలు చేస్తున్నావు అని. అవును, అదే ఇప్పుడు ఒక జాగ్రత్త పడతారు కదా, ఒకటి ఇంప్లిమెంట్ అయిన తర్వాత అందరూ జాగ్రత్త పడతారు. కానీ ఇవ్వాలి అసలు యాక్చువల్గా డబ్బులు ఇవ్వాల్సింది కౌలు రైతులకే, ఫస్ట్ మొట్టమొదటిగా ఇవ్వాల్సింది వాళ్ళకే. థ్యాంక్ యూ అన్న. హలో అన్న. రఘు అన్న మాట్లాడుతున్నా. చెప్పన్నా. నమస్తే అన్న. ఇది అన్న మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టా వచ్చిందన్న, కానీ కీ ఇస్తామన్నారు, ఇంకా దీని గురించి ఏం అప్డేట్స్ లేవు. కాదు అవన్నీ రాంగ్ ప్రొసీజర్. మీరు ఎలక్షన్లకు ముందు ఇచ్చిరా? మాకు పట్టా వచ్చిందన్న. పట్టా ఇచ్చింది, కీ రాలేదు. ఏడుందా ఇల్లు మీది? ఇది శంకర్పల్లిలో ఉందన్న, శంకర్పల్లి. ఓకే, మరి ఏమంటే కీ ఎందుకు ఇవ్వలేదు మరి పట్టా ఇచ్చినప్పుడు? అంటే ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయని చెప్పారు అన్న, కానీ ఇంకా ఇస్తలేరు. ఇస్తారు అని అన్నారు, కానీ ఇంకా ఇస్తలేరు. అయితే ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇల్లుకి ఇది ఇట్లా అన్న, అయితే క్యాన్సిల్ చేస్తారా అన్న ఇప్పుడు? ఇది చూడాలి మరి, కొన్ని క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అసలు నన్ను అడిగితే మీరు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేదానికంటే వీళ్ళు ఒకవేళ 5 లక్షలు కనుక ఇస్తే దాన్ని తీసుకోవడం బెస్ట్ ఏమో, ప్లేస్ ఉంటే కట్టుకోవడం. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియాలి కట్టినాయి.
అంత ఘోరంగా ఉన్నాయి కదా. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో కొన్ని అయితే ఎలక్షన్స్కి ముందు ఫేక్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు లోకల్గా పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. హలో నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. ఎక్కడి నుంచి అన్న? మా నిజామాబాద్ నుంచి అన్న. చెప్పన్నా. ప్రధానంగా ఇప్పుడు ఈ మాయల పేరు సాగు చిలుకలు ఉన్నట్టు ఈ కేసీఆర్ దగ్గరకు పోతే సిబిఐని పట్టుకొని పోతే ఉన్న పైసలు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి అన్న. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేయాలన్నా చేయొచ్చు అన్న. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో అర్థమైతే లేదు. 1,00,000 కోట్లు ఎవరు చేయరు, ఎవరెవరు లోపలేరు అంటున్నా. అది చేయాలన్నా. చేస్తే కనుక లిక్విడ్ గ్యాస్ ఖచ్చితంగా మీరు అన్నట్టు 1,00,000 కోట్ల పైననే దొరుకుతాయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మన ఏపీలో ఉన్నట్టు వాలంటీర్లు ఉన్నారు చూడు విలేజ్ కి, అది ఎందుకంటే అంటే తాత్కాలికంగా అంటే పర్మనెంట్ కాకుండా గానీ విలేజ్లలో చాలా మంది నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేడీస్ గానీ జెంట్స్ గానీ. వాళ్ళకు ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు గానీ ఒక వాలంటీర్ని పెడితే ఎంతో కొంత 1,00,000 ఉపాధి వస్తుంది అన్న. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, అంటే మీ మీడియాకు తప్పు పట్టుకోకండి, రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు 10ల సంఖ్యలో మీడియా వాళ్ళు మాట్లాడారు, క్వశ్చన్ చేసిర్రు, వాళ్ళు సమాధానాలు చెప్పారు. మరి కేటీఆర్ మాట్లాడినప్పుడు వీళ్ళు 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలని ఒక్క మీడియా కూడా అడగలేరు అన్న. వాళ్ళని మాట్లాడిస్తలేరు మీడియాని. మరి ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు కూడా ప్రశ్నించాలి కదా. మరి సార్ మీరు 9 సంవత్సరాలు పరిపాలించారు, మరి 1,00,000 అప్లికేషన్లు వస్తున్నాయి, మరి సమస్య రాబోదు అనుకుంటే మీరు చేసిన వాటికి సమస్య రాకపోతుండే కదా. మీడియా వాళ్ళు గట్టిగా అడిగేటట్టుగా ఎంత బాగుంటుండే సార్. అవును, వాస్తవమే. అట్లా ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడేమో మీరు తొక్కేసిర్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన ఒక పాజిటివ్ ఇదేంటి అంటే, ఒక మంచి పాయింట్ ఏంటి అంటే, ఈ స్కీమ్లు ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ అందరూ మాట్లాడే ఒక స్వేచ్ఛ అవుతున్నది. థ్యాంక్ యూ అన్న. పట్టించుకోకపోతేనే ఓడిపోయామని పేపర్ వచ్చింది కదా. క్యాడర్ని పట్టించుకోలేరు వాళ్ళు, జనాలను పట్టించుకోలేరు. క్యాడర్ని పట్టించుకున్నారు, జనాలను పట్టించుకోలేరు. ఓకే అన్న, థ్యాంక్ యూ. పరిస్థితి రాకపోతుండే. రైట్. మరో కాల్. హలో. అవునన్న, టీవీ ఆపండి అన్న. చెప్పన్న. ఎక్కడి నుంచి అన్న మీది? అమెరికా నెంబరా ఇది? చెప్పన్నా. ఎక్కడ? తెలంగాణలో మీది? ఒకటే అన్న, ఇది ఉన్నదే ఒక నెంబర్, నేను బోర్డు మీద రాసిన నెంబరే అన్న. మీరు టీవీలో చూడడం వల్ల కొంచెం ల్యాగ్ ఉంటుంది. అంటే నేను మాట్లాడిన తర్వాత ఒక 10 సెకండ్లకు అక్కడ వస్తుంది మీకు. మీరు అది ఇది చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మరో కాల్. హలో. చెప్పండి బ్రదర్. ఈ తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందన్న, అందరు పత్రికా జర్నలిస్టులు మొత్తం పోయి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఎత్తున్నారు. ఇదివరకు 10 ఏళ్ళు ఉంటే ఇంతవరకు ఎవరు పోతారికే భయపడ్డారు. అవును, మా టీవీ9 ఇప్పుడు కాంగ్రెస్ ఎంబడి పడుతుంది. అది వరకు కాంగ్రెస్ అంటే భయపడే టీవీ9 వచ్చి దగ్గరకు వచ్చి క్వశ్చన్ వేయాలంటే. సరే అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో. నమస్తే సార్. నమస్తే. టీవీ ఆపి నాతో మాట్లాడన్నా. చెప్పండి. సార్ మీరు ఒకటికి మన దీని గురించి రైతు బంధు గురించి బాగా మాట్లాడండి సార్. వ్యవసాయం చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడండి. అంతే దాని మీద కంటిన్యూషన్ చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే అందరు ఆశ ఏంటంటే భూములు ఉచితంగా చేయకుండా పైసలు తీసుకోవాలని చూస్తుంది సార్. అవునవును, అది మెయిన్ ఇంపార్టెంట్ చెప్పండి సార్. ఇది మీ వల్లనే అయితే సార్, మీ ఛానల్ ద్వారా అయితే మీ వల్లనే అయితే సార్, అందరికి చేస్తాం సార్. రైట్ అన్న, తప్పకుండా.
థ్యాంక్ యూ. దయచేసి నాకు ఒక్కటి రోజు లైన్ మాట్లాడండి సార్ ప్లీజ్. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ రైట్. సో ఇది ఇవాల్టి ఫోన్ కాల్స్. సో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు బంధు స్కీమ్ అన్నది ఎవరి కోసం తెచ్చిరండి? రైతుల కోసం తెచ్చారు. రైతు అంటే ఎవరు? పండించేవాడే రైతు. అలా పండించిన కౌలు రైతులనే మొత్తం మనం విస్మరించి భూమి ఉన్న వాళ్ళకి మేము భూమి ఇస్తే అది రైతు బంధు ఎట్లయితుంది? అది భూబంధు, లేకపోతే ఇంకో బంధు అవుతుంది, భూస్వామ్య బంధు అవుతుంది. నువ్వు 10 ఎకరాలు ఉండే నువ్వు దానికి ఇంత సాగు చేయవైతివి, నువ్వు కౌలుకి ఇస్తే అవతల పడుతుంది. మరి ఎవరు అదే ఆ భూమి ద్వారా అన్నం పెడుతున్నది? పైసలు ఎవరి అకౌంట్లో పడుతున్నాయి? అంటే ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగా చూడడం వల్ల ఈ సమస్య వస్తున్నది. ఇప్పుడు గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినది ఇప్పుడు కొనసాగించలేకపోతే మళ్ళీ ఓట్లు ఏడబోతాయి అన్నది వీళ్ళ భయం. సో ఎక్కడో దగ్గర మనం ఒక లైన్ గీయకపోతే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే రైతులకు ఇచ్చే బోనస్లు పెంచాలా, రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఇంకా ఆ సబ్సిడీ డబుల్ చేయాలా, పంట నష్టపోయిన రైతులకి బీమా సౌకర్యాన్ని వాళ్ళు ఎంత పంట అయితే పండిస్తారో ఆల్మోస్ట్ అంత వచ్చేలాగా ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలా.